హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరికీ ఇయాల చిన్న చేపలు తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి. అయితే చెయ్యమ్మా అంటే చాలా టైం పట్టిద్ది అని ఫుల్ రష్ ఉంది మార్కెట్ దగ్గర. నేనే చేసేసుకుంటున్నా చేపలు. ఇవన్నీ తెచ్చినాను. కొన్ని చేశాను. ఇంకా కొన్ని ఉండయి. ఇది వచ్చేసి దీంట్లో వేసేసినాను. ఈ కొన్ని ఉన్నాయి. ఇగో కింద పట్టపరిచేసిన. ఇది బియ్యం సంచి పట్ట కత్తిరించేసి వేసేసిన. ఇదంతా పడిద్దని చేసేసుకుంటున్నాను. మీకు చేసే విధానం తర్వాత వీడియో చూపిస్తాను. నేనే చేస్తున్నా. ఇది రావటం లేదు. ఇది ఇట్లా ఏదో చిన్నప్పుడు చేసిన గుర్తు. ఆ గుర్తుకి మా అమ్మ చెప్పేది ఎట్లా చేయాలని అట్లా చేస్తున్నాను. ఈ పులుసు చాలా ఉంది. ఇవి కొయ్యంగులు అంటారు, ఏమంటారు ఈ చేపలని. సన్న చేపలు. ఒకసారి వీడియోలో కూడా చిన్న చేపలు చేసి చూస్తున్నాను. దాంట్లో ఎన్ని వచ్చినాయమ్మా? అది చాలానే కామెంట్స్ కూడా చేశారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చేప అంటారు. ఒక దగ్గర కామెంట్ పెట్టారు. ఒక దగ్గర చిన్న పక్కిలు, చిన్న చేపలు. ఇవి తెలియదు కానీ ఇవి నాకు ఇష్టం. ఈ చేపలు వండుకుంటే బాగుంటాయి. చిన్న చేపలు. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా. క్లీన్ చేసుకున్నాక ఇదిగో చూడండి, 4 కేజీలు తెస్తే ఎన్ని అయినాయో. అసలు 3 కేజీలు చేపలు వచ్చేసినాయి. 4 కేజీలు, కేజీన్నర వేస్టేజే పోయింది. తలకాయలు, పులుసు అంతా. ఇదిగో కేజీ చేపలు, కేజీన్నర ఉంటాయి అనుకుంటేవి. కేజీన్నర మళ్ళీ 1/2 కేజీ ఫ్రైకి, మా పిల్లలు ఫ్రై చేయమంటే ఫ్రైకి తీసాను. ఇది ఇప్పుడు పులుసు పెట్టేసుకుందాం. ఇంకా పులుసుకు కావాల్సినవి చెప్పాలిగా, మళ్ళీ అవి మర్చిపోతే ఎట్లా. ముందు పసుపు, తగినంత పసుపు, కారం, ఉప్పు, మసాలాలు, ధనియాలు, మెంతులు ఇవే వేస్తాను నేను. ఇది ఎల్లిపాయలు ఏడు పెట్టేసిన ఫోటో కోసం. లాస్ట్కి గార్నిష్ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు దీంట్లోకి ఫ్రైలోకి, ఉల్లిపాయలు తగినన్ని, దానికి టేస్ట్కి తగ్గట్టుగా, ఆయిల్, పులుసు. ఇది పులుసుకి నేను చింతపండు నానేసుకున్నాను ముందే, మీకు చెప్పలేదు నేను. ఇది ఇంత వేసుకున్నాను. అవి కేజీన్నర ఉంటాయి కదా, కొంచెం వేసుకున్నా. 200 గ్రాములు చింతపండు వేసుకున్నా. పులుపు ఎక్కువ తినేవాడు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అల్లం పేస్ట్ ఉంది మమ్మీ, అది కలిపిటూలు, అందుకే చెప్పలా, కొంచెమే ఉంది. దీనికి చేపల ఫ్రైకి కలిపేటప్పుడు చూపిద్దాంలేని. చేపల ఫ్రైకి చాలా రోజులైంది చేపలు తిని. నేను వీడియో కూడా చేసి చాలా రోజులైంది, చేయటం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పులుసు చేస్తాను. ఇప్పుడు పులుసుకి రెడీ కావటానికి నూనె పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఆయిల్ తగినంత, 3 వేసా. నీసు కదా, కొంచెం ఎక్కువ పట్టిద్ది. 5 వేసిన. దీంతో మీ ఇష్టం తగినంత వేసుకోవచ్చు. ఆనియన్ వేస్తున్నాను. కొంచెం ఆనియన్ మగ్గినాక పులుసు వేసేస్తుందాం. చిన్న చేపలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఆ చేపలు పేరు కూడా చెప్పండి. ఆ చేపల పేరు నాకు తెలీదు, మీరు ఆ చేపల పేరు కూడా చెప్పండి. ఇప్పుడు ఈ కొంచెం మగ్గినాక కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర మంచిది అరుగుదలకు కూడా. పచ్చిమిరపకాయలు చీలకలు ఒక 4 వేసినాను. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాము. చింతపండు పులుసు పోసినాక ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలి.
కొంచెం మంట కూడా ఎక్కువ పెట్టుకున్నాము. చిన్న చేపలు కాబట్టి అవి కొంచెం మోయినంగా పోసుకోవాలి నీళ్ళు, పులుసు, లేకపోతే చెదిరిపోతుంది. కారము 4 స్పూన్లు కారం వేస్తున్నాను నేను. మీరు తగినంత వేసుకోండి. నాకు 3.5 కేజీ అన్నా కానీ అది 3.5 కేజీ కాదు, 4 కేజీలు తీసినాక కేజీన్నర పోతే అవి 3.5 ఎట్లా అవుతుంది, 2.5 అవుతుంది. స్పూనుడు పసుపు, ఉప్పు తగినంత, ఎక్కువ వేసుకోవద్దు, తగినంత వేసుకోవాలా. ఇప్పుడు ఈ పులుసులో ఇట్లా మొత్తం కలిపేయాలి. కలిపి పెడితే అవి చిన్న చేపలు కదా బాగానే ఉంటాయి, తొందరగా ఉడికిపోతాయి అని కొంచెం పులుసు మరిగినాక అప్పుడు వేద్దామని పులుసు పోసిన ముందు. చేపలు మనం అప్పటికప్పుడు చెరువులో పట్టుకొచ్చినవి ఉంటే అవి బాగుంటాయి కలిపి పెట్టినా కూడా. ఇవేంటంటే ఐసుల్లో పెట్టి ఎన్ని రోజులకో తెస్తారు వాళ్ళు. తెచ్చాలకి సముద్రం నుంచి నెల అయిద్దో వారం అయిద్దో, మన దగ్గరికి వచ్చేళ్ళకి అవి మెత్తగా అయిపోతాయి. అందుకు పులుసు మరిగినాక వేద్దామని వేసాను పులుసు. లేకపోతే ఎప్పుడు కూడా కలిపి పెట్టడమే ఇష్టం నాకు, కలిపి పెడితేనే టేస్ట్ ఉంటుంది అన్నీ. పులుసు మరిగినాక ఇట్లా వేసుకున్నాము. కొంచెం పచ్చి కూడా వేద్దాం, ఉల్లిపాయలు పచ్చి వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఉడికేటప్పుడు, ఏగైనప్పుడు కన్నా. ఇదిగో పులుసు ఇట్లా మరుగుతుంది. ఇది మరిగేలోపు మనము ఇది చేపలు ఉన్నాయి కదా ఫ్రైకి, అది మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కలిపి వేసుకున్నాము. కొంచెం మసాలా కారం కూడా తీసుకున్నాను, 1 స్పూను మసాలా కారం, కొంచెం 1/2 స్పూను మామూలు కారం. మా కారం చూసి అమ్మో ఎంత కారం తింటారు అనుకునేవారు, మేము ఘాటుగానే తింటాము. ఉప్పు తగినంత, అల్లం ముద్ద, పచ్చిమిరపకాయలు చీలికలు, కరివేపాకు. తర్వాత ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకోవాలా కలుపుకునేటప్పుడు. మెల్లిగా కలుపుకోవాలా, ముళ్ళు ఉంటే చేతులకి. ఇవి చిన్న చేపలు కదా ఏం గుచ్చుకోవు, పెద్దవి అయితే గుచ్చుకుంటాయి. ఇట్లా బాగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎట్లా ఫ్రైలో వేసుకుంటాం కాబట్టి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాం, ఉప్పు మాకు సరిపోదేమో. మొత్తం కలిసి 2 స్పూన్లు కారం అయింది. ఇట్లా బాగా కలుపుకున్నాక ఇదిగో ఇట్లా ఉంటే ఇది దీనికి రాసుకోవాలి. నేనేం ఘాట్లు పెట్టలేదు, పెద్ద ముక్కలు అయితే ఘాట్లు పెట్టినా బాగుంటుంది. దీని లోపలికి చిన్న చేపలు కదా, చిన్న చేపల్లోకి ఇదిగో ఇట్లా అనుకుంటే చాలు, అది మంచిగా అయిపోతుంది. నా కొడుకు కూడా మాట్లాడుతున్నాడు కరివేపాకు అని. కరివేపాకు దాంట్లో వేగేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ చిన్న చేపలు ఎంత ఇష్టం, నాన్ వెజ్ కన్నా చేపలే బాగుంటాయి. అబ్బా ఎంత బాగుంటాయి చేపలు. చేపలు కూడా నాన్ వెజ్ అంటారు. నాన్ వెజ్ అంటారు కానీ అవి చికెను మటను, అవి చికెన్ మటన్, ఇది ఫిష్, 2 నాన్ వెజ్. నాన్ వెజ్ అంటారా నాకు తెలీదు. కానీ చేపల్లో ఉన్నంత ఇష్టము అన్నిటికీ మంచిది. ఈ చిన్న చేపలు అయితే ఇట్లా ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి పెడితే చాలా మంచిది.
ఇంకా చిన్నగా ఉంటాయి ఇంత ఇంత, అవి తెచ్చి పెట్టాలి వాళ్ళకి హార్ట్ ఆపరేషన్ అయినాక. అంటే ఎమ్మిటే కాదు, ఒక నెల 2 నెలలు అయినాక అవి పెడితే చాలా మంచిది. చిన్న చేపలు పెడితే చెరువు గట్లు అట్లా ఉంటాయి కదా, అవి పెట్టాలి. అప్పటికప్పుడు పట్టుకొచ్చినాయి, ఐసుల్లో కాదు. హార్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి మంచిది ఆ చిన్న చేపలు పెడితే. నాన్ వెజ్ అదే మటన్ అవి పెట్టరు కదా వాళ్ళకి సామాన్యంగా తొందరగా, ఈ చిన్న చేపలు అయితే పెట్టచ్చు వాళ్ళకి. మ్యాగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి కొద్దిసేపు. ఎండ ఉంటే ఎండకు పెట్టినా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇది మరిగి ఉంటుంది బాగా, పులుసు గడు ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు ఇది వేసేద్దాం. మసాలా కారం ముక్కలు పోయి తుమ్ములు వస్తున్నాయమ్మా. మసాలా కారం కదా అట్లనే ఉంటుంది. చేపలు ఇట్లా వేసేసుకోవాలా, కలబెట్టొద్దు, కలబెడితే ఇవి ఇదైపోతాయి చేపలు. ఇట్లా వేసేసుకుంటే ఉడికిపోతాయి చేపలు. చూడు ఎండిలాగా మెరిచిపోతాయి. తుమ్ములే వేసేసుకుంటున్నాము. ఇట్లా వేసేసుకోవాలి, అన్నీ వేసుకున్నాక ఒకసారి కలబెట్టేసుకోవాలి. అయిపోయింది కదా, ఒకసారి కలబెట్టుకుంటే చిదరకుండా కలబెట్టుకోవాలి. ఇంత మాత్రమే ఉండాలి పులుసు, ఇంకా తగ్గించినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇట్లా గట్టిగా ఉండాలి పులుసు కూడా, ఇంతే చాలు. స్లో మంట మీద ఉడికిపోవాలి ఇవి మొత్తం. పులుసులు ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకున్నాము. ఇగో ధనియాలు, మెంతులు కొన్ని వేసిన, మెంతులు ధనియాలు ఒక చారడు ధనియాలు 2 వేగినాక అప్పుడు దంచుకోవాలి. వేగాల కొంచెం మెంతులును ధనియాలు వేగినాక జీలకర్ర దాంట్లో వేసేసే కదా, అందుకని ఇవి 2 వేయించుకుంటున్నాను నేను. మసాలాలు అంటే ఇవి 2 వేస్తాను, ఎల్లిపాయ మెంతులు, ఎల్లిపాయలు వలుచుకున్నాను, ఎల్లిపాయ ధనియాలు మెంతులు ఇవి 2 వేసుకుంటా. మసాలా రుబ్బుకున్నాము, ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు వేసేసాం అనుకో, కొంచెం కూల్చున్నాములే, అంతా పట్టేసిద్ది ముక్కలకి. ఆయిల్ మొత్తం మీదకి వచ్చేసింది, ఉడికింది కదా. కొంచెం కదుపుకోవాలి, కదుపుకుంటే బాగుంటుంది, ముక్కలకి పట్టిద్ది కదా. దాంతో గెంటితో వద్దు, అసలు గంట అస్సలు పెట్టద్దు. జాగ్రత్తగా కదుపుకోవాలి, పైన పడేటట్టుగా చేసుకోవద్దు. అలవాటు లేని వాళ్ళు గంటతోటి మెల్లిగా అనుకోండి. అది ఎట్లా అంటారంటే కూరలో పెట్టి గబగబా తిప్పినట్టు అనొద్దు, ఇట్లా అనుకోవాలి అంతే. ఇట్లా అనుకొని ఇట్ట అనుకోవాలి, మధ్యలో పెట్టేసి ఇట్ట అనుకుంటే ముక్క చెదరకుండా ఉంటుంది. ఇట్ట అనుకోవాలి. అది అట్ట తిప్పారనుకో పైన పడిద్దని అంటే భయం వేసింది. పులుసు చూడు ఇట్లా వచ్చేసి ముక్క కూడా ఉడికిపోయింది. ఇంకొక మంట వచ్చినాక దించేసుకోవటమే. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది, చేప కనిపించటం లేదు. కొత్తిమీర వేసేసుకొని దించేసుకున్నాం. కమ్మటి వాసన వస్తుంది.
చేప చెదిరిద్ది, ఇది చిన్న చేపలు. ఉడికిపోయింది, నోరు ఊరిపోతుంది. ఎమ్మి ఇది ఉంది. ఒక్క చేప నోట్లో ముద్ద పెట్టుకొని చేప తింటుంటే మధురం. కొత్తిమీర లోపలికే పోయింది. ఇప్పుడు దించుకొని ఫ్రై చేసేసుకున్నాం. చేపల పులుసు కంప్లీట్ అయింది. ఇప్పుడు చేపల ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ పోసుకున్నాక కొంచెం ఆయిల్, దీనికి కూడా ఎక్కువే కావాలా, నేను కొలతలేదు, అంజాతోటి పోస్తున్నాను. ఫ్రై కదా. ఇది ఫ్రిడ్జ్లో నుంచి పెట్టింది, ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాం కదా, తీద్దాం. చేప వేసేస్తాం. చిన్న చేపలు ఫ్రై చేసుకుంటే ఒక్కొక్క ముక్క తింటుంటే ముళ్ళుతో కూడా తినేయాలనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇవి కూడా చిన్నవి కదా అంటున్నా, చిన్నయే కదా, కానీ ఇరిగిపోతాయి. మెల్లిగా తీసుకోవాలి. ఏగినాక ఎరగవు, ఎరకు ముందే తీస్తూ ఉంటే కొంచెం మెల్లిగా వేసుకోవాలి. ఇట్లా వేసేసుకోవాలి. ఫ్రై అయిపోయింది, ఇంకా దించేసుకున్నాము. కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని దించేసుకున్నాము. ఇప్పుడు తినేటివే. ఇటేమో చేపల పులుసు, అటేమో ఫ్రై. చేపల పులుసు, ఫ్రై. ఇప్పుడు తినేసేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. ఇవాళ మేము చేసుకున్న స్పెషల్స్ చిన్న చేపల పులుసు, చిన్న చేపల ఫ్రై. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ చిన్న చేపల కూర ఎంతమందికి